అమ్మా అమ్మా నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానే. అవునా బాబు, ఎంత మంచి మాట చెప్పావురా. నిజానికి ఆమెకి పాస్ కి ఫెయిల్ కి డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే ఆమె పెద్దగా చదువుకోలేదు. వీళ్ళ కొడుకే నేర్పిస్తాడన్ని. వీడేం నేర్పిస్తాడు, వాడికి ఎలా అయితే కన్వీనియంట్ గా ఉంటుందో అవే నేర్పిస్తాడు. వీడేం చెప్పాడంటే వాళ్ళ అమ్మకి ఫెయిల్ అంటే ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చాయని, పాస్ అంటే ఎగ్జామ్ లో అసలు ఏం మార్క్స్ రాలేదని అట్లా చెప్పాడు. సో ఇంకా తల్లి మాత్రం ఏం చేసేది, గుడ్డిగా నమ్మేసింది వాడిని. ఇంకా ఆ రోజు చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, వాడికి నచ్చినవన్నీ చేసేసింది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులని మోసం చేస్తే నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు. ఇంకా ఇదే అలవాటు అయిపోతుంది అబద్ధాలు చెప్పడం. ప్రెసెంట్ మీ మమ్మీకి అయితే అబద్ధం చెప్పావు, మరి నీ ఫ్యూచర్ కి ఏం చెప్తావు? ఫ్యూచర్ లో వచ్చే వైఫ్ కి ఏం చెప్తావు? నీ పిల్లలకి ఏం చెప్తావు? సొసైటీకి ఏం చెప్తావు? నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకొని నువ్వు నీ సేఫ్ జోన్ లో నుంచి బయటకు వచ్చేసాయి. ఫస్ట్ ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ పిల్లకల మాటలు ఇట్లాంటివి చదువు విషయంలో నమ్మకుండా మీరు వాళ్ళకంటే కొంచెం అడ్వాన్స్డ్ గా ఉండండి. అలా ఉంటేనే మీ పిల్లలకి ఫ్యూచర్ అనేది ఉంటుంది. మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి.